హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మనం ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే త్రిబలి అంటే మూడు విషయాలని సాక్రిఫైస్ చేయటం. ఇటువంటివి చాలా రకాలుగా చాలామంది ఏమనుకుంటారు, తెలియదు కదా, అందరికీ తెలియదు. కాకపోతే ఇందులో ఒకే ఒక్క విషయం అండి. ఒక చెట్టుకి, ఒక జీవికి, అంటే పెట్స్ లాంటి వాటికి, జీవికి ప్లస్ ఒక మనిషికి కలిపి చేసే క్షుద్ర ప్రయోగం అనమాట. చాలామంది దీన్ని కూడా చేతపడి అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ నాట్ చేతపడి. ఓకేనా అండి? ఇలా కూడా అనేసుకుంటారు, తెలియక చాలామంది అనుకుంటారు. అయితే ఒకానొక ఇంట్లో ఒక పెద్ద ఆయనకు, ఆ ఇంట్లో ఉండే ఒక చెట్టుకు, ఆ ఇంట్లో ఉండే ఒక పెట్టుకు, అంటే పెంపుడు జంతువుకు, మూడింటికి కలిపి త్రిబలి ప్రయోగం చేస్తే ఆ ఇంట్లో ఏం జరిగింది, చేసింది ఎవరు, మీరు నిజంగా స్టన్ అయిపోయేటటువంటి ఈ భయానక ఇష్యూని మనం ఈరోజు తెలుసుకుందాం. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను పరిచయం చేస్తున్నది మనుషుల్లో ఉండే పిశాచాలని, మనుషుల్లో దాగున్న రాక్షసుల్ని, మనుషుల రూపంలో తిరుగుతున్నటువంటి దెయ్యాలని. అసలు ఎలాగో ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇది మరీ ఇంట్రెస్టింగ్ అండ్ భయంకరం. సో ఇటువంటి విషయాలని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది మనకి తెలియాలంటే మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఎవరు ఇందులో భయపడాల్సింది ఏం లేదండి. కొంతమంది తెలివిగా అడుగుతున్నారు, అయ్యో మీ వీడియోలు చూసాక మాకు భయం వేస్తుందండి. అంత లేదండి, అంత వద్దు అసలు అటువంటివి. ఎందుకంటే ఎంతమందిని నేను చూసుంటాను మనుషుల్లో. అందువల్ల ఇది చూసి మేము అవన్నీ నమ్మలేకపోతున్నాం, అంత వద్దండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానేసేయండి. దట్ ఈస్ యువర్ ప్లానింగ్ అండ్ యాజ్ పర్ యువర్ అభిప్రాయాలు. అయితే ఇవి చూసి నేను ముఖ్యంగా దృష్టి పెట్టింది దేనికి అని అంటే, దీని వలన మీకు ఎటువంటి నెగటివిటీ దగ్గరికి రాకూడదన్న అవేర్నెస్ వీడియోస్ ఓన్లీ, ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, అవేర్నెస్. ఇవి చూసి మేము ఎవరిని ఇంతవరకు లేని అనుమానం వస్తున్నది అంటే, లేని అనుమానం రావడానికి కాదు, మీకు ఏదైనా ఉంటే అది అనుమానం రావడానికి. సో అనవసరమైన విషయాలు మనం మాట్లాడుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. మొన్న ఇంకో సోదరుడు ఏమడిగారంటే, ఉపాసన చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగరండి. పద్ధతి ప్రకారంగా చీరా జాకెట్టు, పువ్వులు, గాజులు, ఎక్సెట్రా 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 అన్నీ పెట్టుకొని విగ్రహాల్లో కూర్చొని పూసలు గీసలన్నీ వేసుకుని ఉంటారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగరు. ఇవన్నీ ఏంటండి ఇవన్నీ అని అడుగుతున్నారు. మహానుభావులందరికీ నమస్కారం. ఆ రకంగా అడిగే వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, నాకు ప్రత్యేక జీవితం ఉంది, విడిగా జీవితం ఉంది. నేను మనుషుల బలహీనతలతో, భయాలతోని బిజినెస్ చేసుకునే రకం నేను కాదు, నాకు అవసరం కూడా లేదు. నేను వేషానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వేషంలోనే నేను ఉండి అందరికీ కనిపించి నేను ఉపాసన చేస్తాను, ఉపాసకురాలని 100%. లేకపోతే నేను ఎన్ని కేసులు చేయలేను. బట్ అంత మాత్రం చేత నేను ఒక వేషం వేసుకుని ఒక ఇద్దరు శిష్యుల్ని మెయింటైన్ చేసి నాకు ఇష్టం ఉండదండి. నాకు శిష్యులు ఉన్నారు, నేను చేసిన ఏ కేసు ఫెయిల్యూర్ లేదు, దేవి దయవలన, గురువుల దయవలన, సమస్తము గురుకృప. అటువంటిది నేను ఎందుకని నేను సన్యాసంలో కలిసినట్టుగా రంగులు బట్టలు వేసుకుని, ఎర్ర బట్టలు వేసుకుని, ఇన్ని పూసలు వేసుకుని, ఇంత బొట్లు పెట్టుకుని ఉండాలా? నేను ఐ డోంట్ లైక్ దట్ ఆల్ దీస్ థింగ్స్, వేషాస్ నాకు అనవసరం. నేను ఇలాగే ఉంటాను, జీన్స్ కూడా వేసుకుంటాను, నా పర్సనల్ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. బట్ జనాలకు కావాల్సింది ఏంటి అంటే కంటెంట్ అండి. చెప్పేటప్పుడు నేను ఎలా ఉన్నాను, బొట్టు పెట్టుకున్నాను, సుమంగళికి అవసరమైనటువంటి బొట్టు పెట్టుకున్నాను, మా నల్లపూసలు తాళి వేసుకున్నాను, చెవులకు పెట్టుకున్నాను, చక్కటి జుట్టు దువ్వుకున్నాను, శుభ్రంగా గాజులు వేసుకున్నాను, అంతే. ఇంట్లో నేను ఇలాగే ఉంటాను, అలాగే వీడియోలు చేస్తున్నాను, అంతేనా అండి? అంచేత పర్సనల్ లైఫ్, వృత్తి లైఫ్ వేరండి. ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నంత మాత్రాన నాకు ఒక్కటే ప్రొఫెషన్ కాదు. నేను సింగింగ్ షోస్ చేసేటప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వేసుకుని బ్రహ్మాండంగా మేకప్ అయ్యి వెళ్ళి సింగింగ్ షోస్ చేసుకుంటాను. అంత మాత్రం చేతన ఉపాస్య దేవతను నేను వదిలేయాల్సిన అవసరం లేదు. కనుక ఇటువంటి అతి తెలివి క్వశ్చన్స్ మానేసి, మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్ వల్ల ఎవ్వరు నష్టపోలేదండి ఈరోజు వరకు. నేను ఎవరి సొమ్ము తినేయటం లేదు, ఎవ్వరు నష్టపోలేదు. యూట్యూబ్ కూడా నాకు 30,000కు మించి అన్నాడు ఇవ్వలేదు, 20,000 కూడా ఇవ్వలేదు, చాలా సంవత్సరాలు ఇవ్వలేదు. కనుక ఏంటంటే నేను డబ్బుల కోసం చేయటం లేదు, ఐఎమ్ వెల్ ఆఫ్, నాకు అవసరం లేదు, యూట్యూబ్ ట్రిక్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రశాంతంగా అవేర్నెస్ కోసం నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా
వినండి, ఇలాంటివి కూడా ఉంటాయని తెలుసుకోండి. చుట్టుపక్కల వ్యక్తులతో ఎలా ఉండాలో మీకు మీరు ప్లాన్ చేసుకోండి. ఇంతేనండి మన ఛానల్లో ప్రసారం అయ్యే విషయాల తాలూకా ఈ వీడియోస్, హర్రర్ జర్నీ వీడియోస్ తాలూకా ప్రధానమైన ఉద్దేశం అందరూ బాగుండాలన్న ఒకే ఒక్క ఉద్దేశం. నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా మరోసారి మహానుభావులందరినీ కోరుకుంటూ, ఆడవాళ్ళు కూడా వృత్తి చేయగలరు, ఆడవాళ్ళు కూడా గోస్ట్ హంటింగ్ చేయగలరు, ఆడవాళ్ళు కూడా ఆ వృత్తిలో రాణించగలరు. ఇండియాలో లేరు కానీ అన్ని దేశాల్లోనూ ఉన్నారు. అందువల్ల అంత మాత్రం చేత ఇండియాలో అందరూ పోపులు వేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. ఉన్న పురుష పుంగవులందరూ ఆ విధంగా మనుషుల్ని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖే సరస్వతి అన్నారు. అందులో నా ముఖంలో ఏముందో, నా జీవితంలో ఏముందో, నాకు ఏం తెలుసో ఏం తెలియదో కూడా ఎవరికి తెలియదు. దయచేసి తెలియకుండా ఏ విషయాలు మాట్లాడవద్దండి. నా మేకప్ మీద, నా లిప్స్టిక్ మీద, నా వస్తువుల మీద, నా వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మానేసి కంటెంట్ మీద, కంటెంట్లో స్టఫ్ మీద దృష్టి పెట్టవలసిందిగా మరోసారి కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండమని ఎందుకని నేను ఊరుకుంటానండి? అడగకుండా ఎలా ఊరుకుంటాను? నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. టైం ఈజ్ మనీ. టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా మీ అందరి సహకారం నాకు కావాలి. నేను అడిగితే మీరు చేస్తారు, అడగకపోయినా కొందరు చేస్తారు. అందువల్ల నేను అహంకారంగా చూపించాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే మానేయండి, నేను అడగను. మీరందరూ నాకు కావాలి. నా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్ చూడండి, అదే ఉంటుంది. కనుక మనిషిని హర్ట్ చేయడం అనేది ఇంకా మానేసేయండి. మీకు ఆ ఛాన్స్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. ఇది జస్ట్ ఫర్ యువర్ క్లారిఫికేషన్. నన్ను ఇలా ఎవరు ప్రశ్నించారో వాళ్ళ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. నేను అభిమానవతిని, నేను మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది కదండి? నేను విజ్ఞానాన్ని పంచుతున్నాను, విషయాన్ని చెప్పుతున్నాను. అంత మాత్రం చేత నేను మీ ఇంట్లో ఏం పని చేయట్లేదు మీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను మౌల్డ్ చేసి మాట్లాడటానికి. అర్థమైందా అండి? అందువల్ల శ్రీ విద్యోపాసకుల్ని, తర్వాత సమస్తమైనటువంటి కళల్లోనూ ఉన్నవాళ్ళని, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్న వాళ్ళని నోటుకొచ్చినట్టుగా మాట్లాడటం అనేది సభ్యతా సంస్కారములు కావు. కనుక ఇవన్నీ పక్కన పెట్టి వీడియోస్ని అవేర్నెస్ కోసం తీసుకోండి. కల్పిత కథలే అనుకుంటారా? అనుకోండి, డోంట్ బాదర్ అబౌట్ దట్. శుభ్రంగా మీరు కల్పిత కథలు అనుకుని వినండి, ఎంజాయ్ చేయండి. అవేర్నెస్ ఈ అవసరమైన వాళ్ళు తీసుకుంటారు. మీ వల్ల ఏమవుతుంది అని అంటే అవసరమైన వాళ్ళకు కూడా అందకుండా పోతుంది. సో దిస్ ఈజ్ ద పాండమిక్ ఈ విషయంలో మాత్రం. సో ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇక వెళ్ళిపోదామా? వచ్చేయండి నా హర్రర్ జర్నీలోకి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్. ఓకేనా అండి? ఇక ఆలస్యం చేయకుండా మన దెయ్యాల, పిశాచాల, భూతాల, క్షుద్ర ప్రయోగాల, క్షుద్రమైన ఆలోచనల నిలయాలుగా మారిన మనుషుల్లోకి వెళ్ళిపోదాం. నాతో పాటు రండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడగానే లైక్ చేసేయండి, అట్లాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో వ్యూవర్షిప్ని పెంచి మన ఛానల్ రీచ్ని పెంచవలసిందిగా మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ, ఇక ఆలస్యం చేయకుండా త్రిబలి ఎపిసోడ్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ త్రిబలి. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది అంటే 2018 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది? శ్రీకాకుళంలో జరిగింది. ఆ ఫ్యామిలీ దాంతో ఎలా సఫర్ అయింది, దిస్ ఈజ్ టుడేస్ అవర్ టాపిక్. అయితే అక్కడ రొటీన్గా జరిగిపోతున్నటువంటి ఒకానొక సంసారం, ఆ సంసారంలో వాళ్ళకి కొన్ని వియర్డ్ సంఘటనలు, భయంకర సంఘటనలు జరగటము, తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులు విపరీతంగా నష్టపోవటము, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా పేజీ తిప్పినట్టుగా మారిపోవడము. ఇంకా విచిత్రమైన ఇష్యూ ఏంటంటే వాళ్ళ మీద ప్రతిరోజు విచిత్రమైన సంఘటనలు, భయము వర్షంలా కురుస్తూ ఉండటం, అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం. వీటితో వాళ్ళు జడుచుకుని మన దగ్గరకు వచ్చి రావడం అయితే జరిగింది. ఇది నా కేస్. అయితే ఇది ఎలా సాల్వ్ చేశాను, ఏం జరిగింది అంటే, ఇష్యూస్ ఎలా ఉంటాయి తెలుసా అండి? మనకి బాగా దగ్గరైన వాళ్ళే ఇటువంటివి పెడతారు, ఇటువంటివి చేస్తారు. మన వల్ల బ్యాడ్ ఏంటంటే, మన వల్ల లాభం పొందిన వాళ్ళే మనకి తలకి నిప్పు పెడతా ఉంటారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత తలకొరివి పెడితే ఒకేసారి దేహం భగ్నం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే జీవితాలు తగలబడిపోతాయి, ఫ్యూచర్ తగలబడిపోతుంది, మనుషులు మానసికంగా నాశనం అయిపోతారు. ఇవన్నీ అవసరం లేదు కాబట్టి
నేను ఈ విషయాన్ని అంత సీరియస్గా ఎప్పుడు తీసుకుంటానండి. ఎందుకంటే ఎవరో ఒకరు మన జీవితాన్ని రిమోట్ చేయకూడదు. వేరే వాళ్ళు ఎవరో మనకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా మనల్ని మౌల్డ్ చేయకూడదు. ఉండలేదు కదా అని మనల్ని లేకుండా చేసేయకూడదు. అంతే కదా! వాళ్ళు నాకు చెప్పిన విషయాలు వింటే దిమ్మ తిరిగిపోయిందండి నిజంగాను. నిజంగా దిమ్మ తిరిగింది. ఎందుకు మేము ఎంత కష్టపడతాం అనుకుంటున్నారు ఈ కేసుల్లో? ఎంత కష్టపడతాం అనుకుంటున్నారు? నేనైతే భూత వైద్యురాలిని కాదు. చండీ ఉపాసన, శ్రీ విద్య ఇంట్లో తర్వాత నేను నేర్చుకున్న అనేక విద్యలు, వాటన్నింటి సమాహారమే నేను ట్రీట్మెంట్స్. ఒక్కదాంతో ఏది జరగదండి. కాకపోతే ఈ త్రిబలి ఎపిసోడ్లో మీరు ఎలాంటి బాధని మీరు చూడబోతున్నారు అంటే, భగవంతుడా పరాయి వాళ్ళకు కూడా ఇటువంటి వద్దు అని మీరే నాకు మెసేజ్లు పెడతారు. రేపు కామెంట్ సెక్షన్స్లో రేపు పెడతారు నాకు, అమ్మా ఏంటమ్మా ఈ ఘోరం ఇలా కూడా జరుగుతాయా అని. జరుగుతాయి తల్లి, నిజంగానే జరుగుతాయి. మనం ఎవరినైతే మనం బాగా నమ్మేసి బాగా వాళ్ళకి మన జీవితంలో స్థానం ఇచ్చేసి మన విషయాలన్నీ వాళ్ళతో చెప్పేసి షేర్ చేసుకుని అన్నీ చేస్తామో, ఒకనాడు వాళ్ళు ఏదో అడిగితే మనం నో అంటాం చూడండి, అప్పుడు అలాంటివి జరిగే ఛాన్సెస్ కొంతమంది దుష్టుల వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. వాళ్ళకి నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ ఇంట్లో హోల్ నైట్ ఒక్క రాత్రి మొత్తం గడిచేటప్పటికి ముందు రోజు సాయంత్రం చక్కగా పూచినటువంటి మందార పూల చెట్టు, చక్కటి మందార పూల చెట్టట, 6 అడుగుల ఎత్తుండి చెట్టు నిండా చక్కనైనటువంటి పూలు మొగ్గలతో ఎర్రగా పువ్వులు పూసే మందార చెట్టు ముందు రోజు బాగున్నది, నెక్స్ట్ డే మొత్తం మాడిపోయింది, డెస్ట్రాయిడ్. మాడిపోయి ఎండిపోయిన కంపలా తయారైంది. ఆకులు పెడితే పెళ్ళ సౌండ్ వచ్చి పడిపోతున్నాయంట. వీళ్ళ పని మనిషి చూసి గుండెలు బాదుకుని వీళ్ళకి ఇంటి వాళ్ళకి వచ్చి చెప్పిందట, అమ్మ మందార చెట్టు చూడండి ఎలా అయిపోయిందో, నాకేదో భయం వేస్తుంది. మా సైడ్ కొంచెం ఇన్నోసెంట్స్ అండి పని వాళ్ళు. గబగబా వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి పాపం అలర్ట్ చేసి అందరికీ చూడండి ఎట్లా ఉందో, ఏంటైందమ్మా అమ్మ ఇంట్లో ఎవరో ఏదో చేశారమ్మా అని భయపడితే, నువ్వు అందరికీ కంగారు పెట్టుకుని నువ్వు భయపడక అసలు అనేసి ఇంటి ఆవిడ గబగబా వచ్చి చూస్తే మొత్తం ఎండిపోయిందండి. ఎండిపోయి ఉంటే ఆవిడికి భయం వేసింది, ఎవరికైనా వేస్తుంది కదండి. ఏంటమ్మా ఇలాగా ఎండిపోయింది అని అంటే, ఇంట్లో వాళ్ళు పిల్లలు ఉన్నారు ఆవిడ పిల్లలు ఏం చేశారు, అబ్బాయి ఏం లేదమ్మా ఇవన్నీ ఏం భయపడద్దు, ఒక్కోసారి మట్టిలో ఉండే సాయిల్ రియాక్షను, తర్వాత కెమికల్గా ఏదైనా చేసినా మన మందులు కొట్టేవాడు వచ్చాడు కదా దానివల్ల మాడిపోయి ఉంటుందని వాళ్ళు అనేసుకున్నారు అని వాళ్ళ మదర్ని కన్విన్స్ చేసి వాళ్ళు రొటీన్ లైఫ్లో పడిపోయారు. కరెక్ట్గా 7 రోజులు గడిచిందండి. ఆ చెట్టు తీసి అక్కడ మట్టి అంతా శుభ్రం చేసి సూపర్ ఎరువు వేసి అక్కడ పచ్చిమిర్చి చెట్టు ఏదో వేసుకున్నారు. వాళ్ళు అది ఉంచలేరు కదా, తీసిన తర్వాత సరిగ్గా 7 days పాస్ అయ్యాయి. 7 days గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది. ఆ జర్మన్ షెపర్డ్ డాగు మార్నింగ్ శుభ్రంగా చికెన్ తిని శుభ్రంగా అన్నం తిని మధ్యాహ్నం వరకు శుభ్రంగా ఉండి మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో అలాగ తల దించుకొని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోని అలా చూసుకుని 2 వామిటింగ్స్ చేసుకుని అలాగ పడిపోయి ఒక 10 to 15 minutes సఫరింగ్ తర్వాత చనిపోయింది. అంతవరకు శుభ్రంగా ఉన్న కుక్క, ఏమీ లేదండి, గుర్రపిల్ల లాంటి కుక్క, అది ఎందుకు అలా అయిపోయిందో వీళ్ళకి తెలియలేదు. గబగబా డాక్టర్ని రప్పించారు. వాళ్ళు కొద్దిగా బాగున్న వాళ్ళు కనుక డాక్టర్ చూపించారు. డాక్టర్ చూపిస్తే దానికి హార్ట్ ఆగిపోయిందని చెప్పారు డాక్టరు. ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఏం లేవు, కుక్క చచ్చిపోయిన తర్వాత మా కుక్క కూడా చచ్చిపోయింది. అప్పుడు ఇంటి ఆవిడకి భయం పీక్స్కి వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ ఏమో పూచే మందార చెట్టు నిండా పువ్వులు మొగ్గలతో చచ్చిపోయింది. ఈరోజేమో తిరగతా ఉన్న కుక్క పిల్ల సడన్గా చచ్చిపోయింది. గుర్రం లాంటి కుక్క ఇలా చచ్చిపోయింది. ఏంట్రా బాబు ఈ బాధ, అసలు ఇది ఎవరికైనా చూపించుకోవాలి అనేసి ఆవిడ అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం భయంగానే ఉన్నారు. వాళ్ళు ఊహించలేదు. అమ్మ సరే ఎవరికి చూపిస్తాం, ఇలాంటివి ఎవరికి చూపిస్తారండి, ఎవరికి చెప్పుకుంటారు, చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు, మీకు ఇలా జరిగిందని ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. వీటి వల్ల ఏమైంది చెప్పమా అనుకొని వాళ్ళు కూడా ఆలోచించుకొని అక్కడ ఎవరో ఉపాసకులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నీ చూసి మీ ఇంటికి చేతబడి చేశారు,
మీరు మీ ఇల్లు ఖాళీ చేసేయండి. ఇల్లు ఖాళీ చేసి మీరు మరో ఇంటికి వెళ్ళిపోండి. ఆ తర్వాత మేమొచ్చి మొత్తం మీ ఇంటికి పట్టిన చేతబడంతా తీయిస్తాము. తీసి ఇంత ఖర్చవుతుంది. అది వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్పారండి. చెప్తే ఇల్లు ఖాళీ చేసి ఉన్న పళంగా ఎక్కడికెళ్ళిపోతారండి? వాళ్ళకది అసాధ్యంగా తోచింది. ఎందుకంటే మేకులేసిన కాడి నుంచి మొత్తం అన్నీ మార్చుకోవాలి కదా! ఇల్లు మారడం అంటే మాటలా? అన్నీ సొంత ఇల్లు వాళ్ళు శుభ్రంగా కట్టుకున్నారు. అలా ఎట్లా మార్చేస్తాము అని అనుకుని, ఏమిటోనండి ఇల్లు మారడం కాకుండా ఇంకేం చెప్పలేరా అని అంటే, ఇంటికి పెట్టేసారండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పారంట వాళ్ళు. వీళ్ళకి ఠారెత్తిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఎవరికైనా భయమేస్తుంది కదండీ! సరే ఎప్పటిలాగా మారమంటారు అని అంటే, ఎల్లుండి అమావాస్యలోకి మారిపోండి అన్నారట వాళ్ళు. అమావాస్యలోగా మారిపోవడం ఏంటండి? ఇంకా అమావాస్య 3 డేసే ఉంది. 3 డేస్‌లో మాకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? మేము ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఒకవేళ ఇంటికి వెళ్తే మాకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? మాకు ఎలాగ మేము ఇందులో సర్వైవల్ ఎట్లా మేము బయటపడాలి అని చెప్పేసి వాళ్ళు పాపం ఇల్లు తల బాదుకుని ఆలోచించుకుంటే, వాళ్ళ ఇంట్లో పని మనిషి, మన ఇంట్లో పని మనిషికి ఒకే ఏరియా వాళ్ళు. ఒకే ఏరియా వాళ్ళు. ఒకే ఏరియా వాళ్ళు ఆవిడ ఈవిడకి చెప్పిందంట. మా అమ్మగారి ఇంట్లో ఇలా జరుగుతున్నది ఇలాగానంటే, అయ్యో! అలా జరుగుతున్నదా? అలా అయితే మా అమ్మగారి దగ్గరికి మాట్లాడమా అని చెప్పి పని మనుషులు కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడిన తర్వాత ఆ ఇంటి ఆవిడని నా దగ్గరికి తీసుకొచ్చారంట వాళ్ళు. పని మనిషితో వచ్చింది ఆవిడ. సేమ్ డే నైట్ వచ్చి మాట్లాడింది. అమ్మా ఇలాగ ఉందమ్మా ఏం చేయమంటారండి? మీరేనా ఎవరో అనుకున్నానండి ఆవిడ. నన్ను చూసి ఈ ఫేస్ చిత్రపటం మా ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నప్పుడు తెలియకుండా ఉంటారండి. మా ఊరు అది తెలియకుండా ఉంటాం. మీరేనా అండి? అర్రే ఎవరో అనుకున్నాను నేను. మీరు ఇలా కూడా చేస్తారా? నేనేం చెయ్యను బాబు, నేనేం చెయ్యను. ఇంకా నేను చంపేశారు, నేను ఇంకా చేతబడులు చేస్తానంటున్నారా ఏంటి మీరు? నేనేం చెయ్యను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చేతనైతే నేను బాగు చేస్తాను, ముందు మీరు కూర్చోండి అని అంటే, ఆవిడ నాకు తెలిసిన ఆవిడే. అంటే నేను ఆవిడకి తెలిసిన బాగాను, ఆవిడకి నేను బాగా తెలుసును. నాకు ఆవిడ పెద్దగా తెలియదు. మతానికి మాట్లాడుకుని ఈ విషయాలన్నీ చెప్పారు ఆవిడ. చెప్తే సరేనండి, ఎందుకైనా మంచిది మీ ఇంట్లో ఎవరున్నారు పెద్దవాళ్ళు అని అడిగాను నేను. పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పెద్దవాళ్ళు, పసిపిల్లలు ఎవరైనా ఉన్నారా? ముందు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ చెట్టు ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ డాగ్ ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ మనుషుల్లో ఎవరు ఎఫెక్ట్ అవుతారు? వీళ్ళకి బలహీనంగా ఉంటారు అని అడిగితే, లేదండి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు లేరు, నేను, మా వారు, మా 2 పిల్లలు, మా నాన్నగారు, మా అమ్మగారు ఉంటున్నామండి అని చెప్పింది. ఈ ఇద్దరిలో ఎవరు పేషెంట్ అని అడిగాను నేను. అమ్మ నాన్నలో ఎవరు పేషెంట్? మా నాన్నగారు హార్ట్ కంప్లైంట్ అండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము. ఆ తర్వాత అంతా బాగానే ఉన్నారండి, కానీ చాలా వీక్ అయిపోయారండి. సర్జరీ అయ్యి కూడా 1 ఇయర్ అయింది అని అంటే, అయితే ఇతను నెక్స్ట్ టార్గెట్ అయ్యి ఉండొచ్చు అని మనసులో అనుకుని నేనేం మాట్లాడలేదు. సరే ఇంకా 3 డేసే ఉంది అమావాస్యకి అని చెప్పారండి. అమావాస్య ఒకటే కాదండి, ఇంకా సమ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి ఇందులోని. మీరు ఇల్లు మారడం అంటే మీకు కష్టం అవుతుందిలేండి కానీ అని నేను కొన్ని వస్తువులు ఇస్తే ఆ వస్తువులు ఎట్లా ఉపయోగించాలో చెప్పి నేను రేపు వస్తానండి, తెల్లవారిన తర్వాత మా డ్రైవర్ వస్తాడు, వచ్చాక నేను వస్తాను మీ ఇంటికి వచ్చి చూద్దానండి అని అన్నాను నేను. ఉన్న ఊరే కదండి, ఉన్న ఊరే గట్టి కేకేసి తినబడుతుంది. అలాగా 2 వీధులు వెనకాతలే వాళ్ళ ఇల్లు అనమాట, వినబడుతుంది. సరే అంటే, సరే ఈ రాత్రికి ఏం పర్లేదండి అని తీసుకెళ్ళినమ్మా, మీరు ట్రస్ట్ మీ ఏం కాదు, మీరు వెళ్ళండి అంటే ఆవిడ వెళ్ళారు. ఆవిడ వెళ్ళిన తర్వాత నేను చాలా ఆలోచించి తమ్ముడు ఫోన్ చేశాను. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుందిరా అని అంటే, ఏం చేయడం అక్క, మొత్తం ఇదేదో ఆలోచించాలి మనం, ఇది చేతబడా అదర్వైజ్ ఇంకేమైనా ఉందా అన్నది ఆలోచించాలి. వాళ్ళ పేర్లు అవి తీసుకున్నావా అంటే, తీసుకున్నానులే చూద్దామని చెప్పేసి, నువ్వు రా అయితే రాత్రికేనంటే, నేను రాత్రికి కాదక్క రేపు పొద్దుటే వస్తాను అన్నాడు. అప్పటికే 9 అయిపోయింది. పొద్దుటే వస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మేము కలిసి కూర్చొని ఏం జరిగింది అన్న విషయం అంతా, వాళ్ళు చెప్పిన సంఘటనలన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ పోతేను విషయాలన్నీ తెలిసి నాకు ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఒక చిన్న విధానం కూడా ట్రై చేసుకుంటే అది ఖచ్చితంగా అది చేతబడి లాంటి త్రిబలి ప్రయోగం అయితే దీనికి ఖచ్చితంగా ఎవరైనా పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది, దాన్ని ఆపలేం. ఎలాగ వీళ్ళని ఆపాలి అని ఆలోచించి ముందర వాళ్ళకి ఏం జరగకుండా ముందు కట్టుబడేస్తే అప్పుడు మిగతా విషయాలు చూద్దామని చెప్పేసి, ఇంకా నేను స్నానం చేసి మా వంటావిడ ఫుడ్ పెడితే మా నాన్నగారు పేషెంట్ కదా, మా నాన్నగారికి ఫుడ్ పెట్టి నేను కూడా తిని మాతో మాట్లాడుకుని
ఇంట్లో నాకు కుక్క ఉంది. మాట్లాడుకొని నాకు ఇవన్నీ విని నాకు భయం వేసింది. నా కుక్కను ఒకసారి దగ్గరికి తీసుకొని మాట్లాడేసి దాంతో ముచ్చట్లాడేసి ముద్దులాడేసి అలా కాలక్షేపం చేస్తూ నేను 10 గంటలు అవుతుందండి, దగ్గరగా 10 గంటలు అవుతుంది. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, ఉండు సిజ్జు అక్కతో మాట్లాడుతున్నా. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఫోన్ ఏంటి చెప్పమా అని ఫోన్ తీసాను. భయపడుతూనే తీసాను, నేను ఆవిడదే నెంబరు. భయపడుతూనే తీసాను. ఏంటి అంటే ఆవిడ బోరు అని ఏడ్చి ఇలాగ ఇబ్బంది అయింది. రాత్రి నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందండి. నమ్మని అమ్మ నిజంగా ఇంత ప్రాబ్లం అయిందా అనుకుంటూనే ఉన్నాను. నేను అనుకుని ఎక్కడున్నారు ఇప్పుడు అని అంటే హాస్పిటల్లో ఉన్నామండి. మా ఊళ్ళో చిన్న హాస్పిటల్ ఉంది, మంచిదే. హాస్పిటల్లో ఉన్నామండి. అయితే నేను హాస్పిటల్కి వస్తున్నాను ఉండండి అని చెప్పేసి వెంటనే ఇంకా నేను ఇంకా ఆలోచించలేదు. ఇంకా మా తమ్ముడు ఇస్తే హాస్పిటల్కి రమ్మని చెప్పేసి నేను వాళ్ళతో పాటు అంటే వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి నేను వెళ్ళిపోయాను. పరుగు అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూస్తేను ఆయన మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. మైల్డ్ స్ట్రోక్ వచ్చి ఆయన అంతా బాగానే ఉన్నారు. బీపీలు అన్నీ బాగానే ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు ఆయనకి. ప్రస్తుతం బాగానే ఉన్నారు ఆయన. లాస్ట్ ఇయర్ ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. అక్కడి నుంచి ఆయన ఫైన్ బాగానే ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ముందు రోజు నేను కానీ ఆ వస్తువులు ఇవ్వకపోతే ఇంకా పెద్దది వచ్చినా అనుకున్నాను నేను. ఎందుకంటే అసలు అడ్డుకునేవాడే లేకపోతే వేరే కదండి. అక్కడికి కొంతైనా సరే అడ్డుకున్నాం కదా అని చెప్పేసి నేను అనుకుని ఆయన చూస్తే ఆయన మొహం మీద నల్లగా క్రీనేడ్లాగా కనబడుతున్నాడు. సరే చేద్దామని అనుకుని ఇంకా ఆయన టార్గెట్ అనమాట. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఎల్డర్ పీపుల్. ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. సరేనమ్మా ఈయనకి తావీజ్ ఒకటి కడతానని చెప్పేసి అక్కడికక్కడే హాస్పిటల్ బెడ్ మీదే వాళ్ళని డాక్టర్ని రిక్వెస్ట్ చేసి తావీజ్ కట్టేసి నేను అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ వదిలేసి ఇంకా అక్కడ ఎవరున్నా ఏం చేసేదేం లేదు. ఇంకా తావీజ్ కట్టిన తర్వాత ఆయనకు అంత వెంటనే ఏమీ జరగదు. కాబట్టి మీరు అతనికి ఏం కాదండి, వెంటనే ఏమీ జరగదు, మీ మామగారికి పదండి మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఊరే చిన్న ఊరి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లాగా పూటలు కూర్చునే పని ఏమీ లేదు. కాబట్టి వెళ్ళగలిగాను నేను. అదర్వైజ్ నేను కూడా వెళ్ళలేను కదా. వెళ్ళగలిగితే అంటే 20 minutes వెళ్ళగలిగాను. బాగానే ఉంది అనుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి ఇప్పుడు చెప్పండి అమ్మా ఏం జరిగింది 15 రోజుల్లో అని అడిగితే ఈ ఇన్సిడెంట్స్తో పాటు వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఎవ్రీడే పాలు మాడిపోతున్నాయి. ఆవిడ ఎదురుకుండగానే ఉన్నా కానీ దూరుగా ఉండి పాలు కాస్తున్నప్పుడు కూడా పాలు పొంగే సమయానికి ఆవిడ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోవడం, పాలు గిన్నెలో చుక్క కూడా లేకుండా బయటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అందరూ ఆడవాళ్ళమే కదా. పాలు మరగబెట్టడానికి పెట్టినప్పుడు పాలు పొంగినట్లయితే ఒక్కగా చుక్క కూడా లేకుండా ఎక్కడైనా ఆవిరైపోతాయండి. అడుగున కొంచెమే ఉంటాయి కదా, అవి కూడా లేవు, మొత్తం వెళ్ళిపోవడం. వీళ్ళు మళ్ళీ వేరే ప్యాకెట్ తెచ్చుకొని అవి చేసుకుని కాఫీ టీ చేసుకోవటం. అదొకటి నెగటివ్ పాయింట్. రెండోది అన్నం పాసిపోవటం. పొద్దుట 9 గంటలకి ఈవిడ పిల్లల కోసం వాళ్ళ ఆయన కోసం గమ్మున వంట చేసి పెడితే 11 గంటలకి క్యారేజ్ కట్టిన తర్వాత అంటే వాళ్ళు విప్పి 12 గంటలకు తినే సమయానికి పాసిపోయిన అన్నం. కూరలు పాచివాసన, అన్నం పాచివాసన. ఇంకేంటంటారు వాళ్ళు? వీళ్ళు ఇంట్లో ఉంచుకున్నది కూడా పాసిపోయి ఉండటం, జింకగా బంకగా రావడం, ఒక రకమైన కలరు షేడ్ లాగా ఉండడం, గోధుమ రంగు వచ్చేయటం అన్నానికి. ఇంకా అదో రకమైన వాసన వస్తుంటే తినలేకపోవటం. ఈ 10 రోజులు బట్టే తినలేకపోవటం. ఇట్లాగ వీళ్ళు అనేక రకాలైనటువంటి బాధల్ని ఫేస్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతే దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి? రాత్రులు ఎవరికి నిద్ర లేదు. రాత్రి ఎవరికి నిద్ర పట్టడం లేదు. ఇదోటి పాయింట్. పెద్ద ఆయనకి రకరకాలైన ఇమేజెస్ కనపడుతున్నాయి. ఆవిడ అక్కడే నిలబడి ఉండగా వాళ్ళ కూతురు పిలుస్తున్నట్టుగా అనిపిస్తే, మా కోడలు పిలుస్తున్నట్టుగా అనిపిస్తే బయటికి ఆయన మెల్లిగా నడుచుకుంటూ బయటకు వచ్చి చూసి, ఎవరమ్మా? ఆవిడ పేరు కావేరు కృష్ణవేణం అంటే పిలిస్తేనమ్మా అమ్మ అని పిలిస్తే ఆవిడ పైనుంచి దిగిదంట. ఏంటి మా అయ్యగారు పిలుస్తున్నారు అని. చిన్న మేడ ఉంటే ఆ మేడలో ఒక 2 గదులు వేసుకున్నారు వాళ్ళు. డూప్లెక్స్ కాదనుకోండి, బట్ 2 గదులు వేసుకున్నారు. లోపల మెట్లు పెట్టుకున్నారు. అలకిలో డూప్లెక్స్ చేసుకుంటే మీద నుంచి ఆవిడ రావటం. మరి కింద నుంచి వచ్చి పిలిచింది ఎవరు? ఆయన కొంచెం జడుచుకునే ఉన్నారు ఆ విషయంలో. ఇలాంటివి జరగటం, వాళ్ళ పిల్లలు బండి వెంచి పడిపోవటం, రోజు రక్తదర్శనాలు, ప్రతిరోజు రక్తదర్శనం. ఎంత రక్తదర్శనం అంటే అంత రక్తదర్శనం రోజు. ఏంట్రా దేవుడా, ఎందుకు ఎప్పుడు లేనిది ఇలా ఎందుకు అవుతుంది? వాళ్ళ ఆయన గారు జీతం తీసుకొచ్చుకున్నారు ఆ రోజట. ఈ 2 రోజుల్లో జీతం తీసుకొచ్చుకున్నారు. అతను ఎక్కడో పనిచేస్తున్నారు, అనవసరం ఇప్పుడు మనకి.
జీతం తీసుకొచ్చుకున్నారు. జీతం తీసుకొచ్చుకుంటే ఆ జీతంతో పాటు పర్స్ పోయింది. నిండు నెల జీతం పోయింది. అంటే ఆర్థిక నష్టాలన్నమాట. ఆర్థిక నష్టాలు నిండుగా నెల జీతం పోయేటప్పటికి వాళ్ళు చాలా ఉంటారు సిచ్చుగా. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే షాక్ అయ్యారు వాళ్ళు. ఇది ఎప్పుడు ఇలా లేదు సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఉంటారా సిచ్చుగా. నేనేం చేయాలి నీకు? స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు అలా డబ్బులు పోలేదు, కష్టం 30 రోజులు కష్టం పోయింది ఎలాగా అనేసి వాళ్ళు అనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయండి. రాత్రి అయ్యేటప్పటికల్లా ఇల్లంతా కూడా ఒక రకమైన ఇబ్బంది. ఇది అని చెప్పలేనటువంటి నెగటివిటీ, ఇది అని చెప్పలేనటువంటి చీకటి, ఇది అని చెప్పలేనటువంటి భయం. అలాగా అసలు ఎక్కడ డిస్క్రైబ్ చేయలేని విధంగా భయపడుతున్నారు వాళ్ళు. భయపడుతున్నారు. అందరికీ భయం అనేది ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటారండి? ఏం చేయాలి ఇదంతాను అంటే, సరే చూద్దాం ఉండండి, ఇవాళ నేను వర్క్ చేయడం మొదలు పెడతాను, మీరు టెన్షన్ అవ్వకండి, దీని పేరు అది నేను తర్వాత చెప్తానండి, ఇప్పుడు పేరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, మీరు నుంచి బయటికి రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము రెడీ అయ్యామండి. మేము రెడీ అయ్యి తమ్ముడికి అప్పు చెప్పాను. తర్వాత ఇంకొక అమ్మాయి అంటే ఆ అమ్మాయిని కూడా రమ్మన్నాను. ఆ అమ్మాయిని కూడా రమ్మనమని, ఆ అమ్మాయి పేరు ఉమా, ఆవిడ ఉమాను కూడా రమ్మన్నాను. ఉమాను కూడా రమ్మంటే ముగ్గురం వచ్చాం. ముగ్గురం కూర్చున్నాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ నిర్ణయించుకొని మేము స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇంట్లోనే కూర్చొని స్టార్ట్ చేసాం. అక్కడే కదా చేశారు, అక్కడే స్టార్ట్ చేసాం. నేను చేసుకుంటున్నాను, నేను చెప్పిస్తున్నాను. ఇంకో అమ్మాయికి ఇంకో పని చెప్పాను. ఇంకో తమ్ముడికి బ్రహ్మి అనేసి పని మీకు తెలిసే ఉంటుంది, ఆయనకి ఇంకో పని అప్పు చెప్పాను. ఇంకో పని అప్పు చెప్పి బ్రహ్మి నువ్వు ఇచ్చేస్తూ ఉండు, నేను ఇచ్చేస్తూ ఉంటాను, ముగ్గురం ఇలా చేస్తూ ఉన్నాం, మధ్యలో ఏం జరుగుతుందో చూద్దామని. కొంచెం సేపు అయ్యేటప్పటికి ఉమా మీదకి ఏదో ఒక షాడో వచ్చిందండి. షాడో వచ్చి ఆమె టకేళ్ళని ఇలా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి, నువ్వు ఎంత చేసినా ఇంట్లో వాళ్ళని కాపాడలేవు, మేము చంపేస్తాం, మేము బలి తీసుకుంటాం, మేము బలి తీసుకోకుండా ఉండం, వాళ్ళు మాకు ఆహారం, మేము బలి తీసుకుంటాం అని అంటే, ఎందుకు బలి తీసుకుంటారు, మీకు ఏం కావాలి అని అడిగితే, వీళ్ళు మాకంటే ఎక్కువైపోవడం ఏంటి, మాకంటే వీళ్ళు బాగా డబ్బు సంపాదించేసుకున్నారు, మాకంటే బాగా మంచి ఇల్లు కట్టేసుకున్నారు, మాకంటే పొలం బాగా పండేస్తుంది వీళ్ళకి, వాళ్ళకి ఏదో 2 ఎకరాల పొలం ఉంది, పొలం పండేస్తుంది, వీళ్ళ పిల్లలేమో చెప్పినట్టు వింటారు, మా పిల్లలేమో చెప్పినట్టు వినరు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సమస్యలు, ఆ సమస్యల నుంచి మేము ఎలా బయటపడాలని చెప్పేసి మమ్మల్ని పంపించారు. అంటే ఎవరు పంపించారు అని అంటే, ఫలానా ఎవరో పంపించారు. అది తెలిసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది పంపకుండా ఇవి రావండి, ఎవరు పంపకుండా ఎందుకలా డౌన్ఫాల్ అవుతుంది, ఎవరు పంపకుండా ఎందుకు ఇవన్నీ జరుగుతాయి. అయితే సరే అయితే ఎలా పోతావు నువ్వు అని, నేను పోను, సమస్య లేదు, నేను పోను, 2 బలులు తీసుకున్నాను, ఇక 3వ బలు తీసుకుంటే కానీ నేను పోను అన్నది. సరే 3వ బలు తీసుకోకుండా నువ్వు వెళ్ళాలి అంటే నీకేం చేయాలి, భూస్థాపితం చేయాలా, లేకపోతే నిన్ను డిస్ట్రాయ్ చేయాలా, లేకపోతే నువ్వు బయటికి రాకుండా నిన్ను అష్టదిగ్బంధనం చేయాలా, ఏం చేస్తే నువ్వు మాట వింటావు అని అడిగాను నేను. నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నది. ఆ తర్వాత వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను విపరీతంగా తిట్టడం మొదలుపెట్టింది. తిట్టడం మొదలు పెడితే ఇంక ఇది లాభం లేదురా బాబు, ఇలాగే తిడుతుందని చెప్పేసి నేను అది కట్టుబడి చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ డబ్బులు కట్టుబడి చేస్తే, మేము కట్టుబడి చేశాను, నేనే కట్టుబడి చేశాను. ఆ డబ్బు ఎక్కడికి వాళ్ళ రూపాయి కూడా కళ్ళ చూడరు ఇక మీద జీవితంలో. మరి ఎలా బతుకుతారండి? పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దా, చదువుకోవద్దా? ఇదేంటిది, ఈ అన్యాయం ఏంటి? వీళ్ళ పిల్లలు బాగుంటే, వీళ్ళ కుటుంబం బాగుంటే, వీళ్ళు అన్యోన్యంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోయేసుకుని ఇదా చేసే పని అని చెప్పేసి, సరే నువ్వేం చేస్తావో చేసుకో, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు ఏమన్నా చేసుకో, రెడీ టు ఫేస్ మేము, నువ్వేమన్నా చేసుకో, కానీ ముందు నన్ను ఏమన్నా చెయ్యి, నన్ను ముందు ఏమన్నా నువ్వు చేయగలిగితే చేసి అప్పుడు నువ్వు తీసుకునే బలి నువ్వు తీసుకో, నేను అడ్డుపెట్టినా అని అంటే, మాట ఇస్తున్నావా అంది. మాట ఎందుకు నీకు? మాట లేదు, ములంకాయ లేదు, ఏమీ లేదు. నువ్వు నాకు ఏం చెప్తున్నావు, నువ్వు నన్ను ఏమైనా చేయి, ముందు నన్ను ఏమైనా చేసి అప్పుడు నేను మాట ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళు నువ్వు, అంతే అని అంటేనండి. ఆ రోజు మీరు చెప్పితే అబద్ధం, లైక్ చేయండి. ఇప్పుడు అదేం చేస్తుంది తెలుసా అండి, మీద నుంచి వాళ్ళు ఒక తాడులాగా కట్టుకున్నారు, అది వర్షాకాలం అండి, తాడులాగా కట్టుకున్నారు. తాడులాగా కట్టుకుంటే తాడు మీద చీరలు ఆరేసుకున్నారు. ఆవిడేదో చీరలు ఆరేసుకున్నారు, చీరలు పంచెలు ఆరేసుకున్నారు, లుంగి పంచెలు చీరలు. అందులో ఒక చీర ధన్నమని నా మీద పడిందండి. నా మీద పడితే ఇదేంటి ఇలా చీర పడిందని చెప్పేసి ఇలా తీసుకోబోతుంటే ఆ చీర వేసి నొక్కిస్తున్నాను, నన్ను గట్టిగా నొక్కిస్తున్నది, మామూలుగా కాదు.
చీరతో నొక్కిస్తున్నది. నొక్కిస్తుంటే ఇదేంటి చీరతో నొక్కిస్తుంది, ఇది బాగోలేదు, ఊపిరి అందట్లేదు నాకు అని చెప్పేసి తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అది కుదరట్లేదు. తమ్ముడు ఏం చేశాడు, అది వెంటనే ఒక బీజం చెప్పాను నేను, ఈ బీజం చదువు, ముందు చదువు అని అంటే ఆ బీజం 21 టైమ్స్ చదివేటప్పటికి వదిలేసింది. అది వదిలేసిన తర్వాత అది తీసి పక్కన పడేసి, అమ్మో ఇదేదో కొంచెం గట్టిగానే ఉంది, దీంతో మనం వెళ్ళాల్సిన విధంగా వెళ్ళాలి, ఇలా మాట్లాడుకోవడం కాదు అని అనుకుని నిర్ణయించుకుని, సరే కదా అని చెప్పి ఆ రోజు సాయంకాలం వరకు అక్కడే ఉండి మేము జపము తర్పణము అంటే కొన్ని ఉంటాయి ఆ క్రియలన్నీ చేసి ఒక ఒక ప్రేయర్ చదవటం మొదలుపెట్టామండి. ఆ చదవటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో రణరంగం, మీరు నమ్మరు, హైప్ చేయండి వీడియో అని, నమ్మరు. ఎందుకు నమ్మరు అని అంటే, హైప్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ మందికి వెళ్ళాలండి. యూట్యూబ్ మన ప్రతి వీడియోని ప్రమోట్ చేయాలి. ఎందుకు అనంటే, ఇందులో హింస పడుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారండి, వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్లో మనీ బ్లాక్ అయిపోయి, కెరీర్ బ్లాక్ అయిపోయి, పిల్లలు బ్లాక్ అయిపోయి, జీవితాలు బ్లాక్ అయిపోయి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా ట్రబుల్స్లో ఉన్నవాళ్ళు అండి. ఒక పెద్ద గ్యాంగే ఉన్నారు, పెద్ద ముఠా అనమాట. అంటే గ్రూపే ఉన్నారు, ముఠా అనకూడదు, గ్రూపే ఉన్నారు అసలు. అలాంటి వాళ్ళకి మన వీడియో చేరాలి, ఇలాంటివి జరుగుతాయని చేరాలి. ఎందుకు, వాళ్ళకి ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి మేము చేసిన పని ఏంటి ఆ రోజు, ఇంకా మేము ప్రేయర్ స్టార్ట్ చేసాము, విధ్వంసం స్టార్ట్ అయిపోయిందండి. విధ్వంసం స్టార్ట్ అయిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు ఒక ఆవిడండి, వాళ్ళ ఇంట్లో ఆవిడతో ఇంటావిడతో పాటు ఇంకొక ఆవిడ ఉంది. బహుశా చుట్టపు చూపుగా వచ్చింది, ఏదో దూరం చుట్టరకం అనుకుంటా వచ్చింది. రెగ్యులర్గా ఉండే ఆవిడ కాదు. ఆవిడ నిలబడి, వంటగదిలో నిలబడి కత్తిపీట తీసుకుని, ఇలాంటి చోట అండి, ఇటువంటి చోట కత్తిపీట తీసుకుని ఇలా కోయించుకుంటున్నారు. అని నవ్వుతూ కోయించుకుంటున్నాను. ఆవిడకి సెన్స్ లేదు, అసలు సెన్స్ పనిచేయట్లేదు, సెన్సెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, పనిచేయట్లేదు. ఏం చేస్తావే, నువ్వు నన్ను ఏం చేస్తావే, ఇప్పుడు చూడు అని చెప్పేసి ఇలా కోయించుకుంటున్నది. గూజుమ్స్ వచ్చే విషయం అండి, కోయించుకుంటున్నది. ఒకటి అక్కడ, ఇంకొకటి వాళ్ళ ఆయన వచ్చారు బయట నుంచి, అంటే ఉద్యోగం నుంచి వచ్చినట్టున్నారు. మేము చూసుకోలేదు, మేము ఈ గొడవలో పడి మేము చూసుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక బెడ్రూమ్లోని ఒక దగ్గర ఒక షెల్ఫ్ ఉంటేను, గోడల అంటే ఉడిన కబ్బోర్డ్ లాగా ఉంటే అక్కడ ఏదో కట్టించుకున్నారు వాళ్ళు. దానికి నిలబడి తల ఠక్ ఠక్ ఇలా ఠక్ అని రిథమిక్గా కొట్టుకుంటున్నాడు తల. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటావిడేమో మాట్లాడకుండా గోడ వైపు తిరిగి కూర్చుంది. ముగ్గురికి అటాక్ అయింది ఒకే టైంలో ముగ్గురికి అటాక్ అయింది. మేము ఎవరిని ముందు సేవ్ చేయాలండి? కత్తిపీటతో కోయించుకుంటున్నావిన్నా, తల బాధేసుకుంటాను ఇంటాయన్నా, గోడ వైపు తిరిగినావిన్నా, ఆవిడ పారిపోయి దేనికని పడిపోతాం. ఇవన్నీ ఎవడు పడతాడు రా దేవుడా, ఏంటి నాకు ఇలా పట్టుకుంది, గట్టి కేసులే వస్తున్నాయి మనకు అన్నీనని అనుకుని ముగ్గురం 3 వైపుకు విడిపోయామండి. బ్రహ్మిన వాడిని కోసుకుంటున్న ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి చూసుకోను, ఆ అమ్మాయినేమో ఆవిడ దగ్గర చూసుకో, నువ్వు వెళ్ళి ఆవిడని కంట్రోల్ చేయి, నేనేమో ఇంటాయిని కంట్రోల్ చేస్తాను. ఇంటాయిని ఎవరు కంట్రోల్ చేయలేరు, నేను కంట్రోల్ చేస్తానని చెప్పేసి వెళ్ళి ఇలా కొట్టుకుంటున్నాడు. సినిమాలు చూస్తాం కదండి, అటు ఇట్లా కొట్టుకుంటున్నాడు, ఇట్లా కొట్టుకుంటుంటే కొంతసేపు అయ్యేటప్పటికి ఇదంతా ఇలాగా ఉబ్బుతుంది అనమాట. ఉబ్బి ఇంకా చిట్లుతుంది, ఇంకా రక్తం చిందుతుంది. నేను అక్కడే ఉండగా రక్తం చెందాలా, నాకు ఇష్టపడలేదు. ఇలా కొట్టుకుంటుంటే చెయ్యట్టు పెట్టాను అక్కడ, చెయ్యట్టు పెట్టేసరికి నాకు ఇలా కొట్టాడు, చేతికి ఇలా కొట్టాడు అనమాట. చేతికి ఇలా కొట్టేటప్పటికి ఆగండి అన్నాను. వచ్చే సమస్య లేదు, మర్యాద వాచకాలు పని చేయ, ఆగరా అన్నాను నేను. ఆగరా అని అంటే వదలట్లేదు. అలా 3-4 సార్లు అయిన తర్వాత గోడకి అంటే ఆ షెల్ఫ్కి ఆ కొట్టుకుంటున్న ఇంటాయనకి మధ్యలో నేను వెళ్ళి నిలబడ్డాను. పట్టట్లేదు, నేను మధ్యలోకి వెళ్ళి ఇలా దూరిలాగా నిలబడ్డాను. నిలబడితే నాకు ఇలా కొట్టుకున్నాడు, నా ఇలాగ తల మీద కొట్టుకునేసరికి ఇలా పట్టుకున్నాను నేను. ఆగో అని చెప్పి గొంతు పట్టుకునేటప్పటికి వాడు 2 చేతులు నా భుజాల కింద పెట్టి నన్ను ఎత్తడం మొదలెట్టాడండి. ఎంత బలం అంటే ఆ అబ్బాయికి, అంటే అతను నాకంటే చిన్నవాడు, అతనికి నన్ను ఎత్తేంత బలం అయితే లేదు. నాకంటే ఇక్కడికి వస్తాడు అతను పొట్టి. ఇలా కొట్టినప్పుడు అతను నా ముక్కుకి పడాలని కొట్టాడు సార్లు. ఇంకా నేను ముక్కుదోళం విరిగిపోలేదు, అమ్మాయి ముక్కమ్మ విరిగిపోలేదు. అలాంటిది ఈలోపు నేను పట్టుకున్నాను ఇలాగా, నాకంటే పొట్టి కాబట్టి ఇలా పట్టుకున్నాను. పట్టుకుని ఆగో అని అంటే ఇంతలోపు
నా 2 చేతుల కింద ఇలా 2 చేతుల కింద ఇలాగ ఇలా పెట్టి ఇలా పిల్లల్ని ఎత్తుకుంటాను చూడండి, అట్లాగ ఎత్తుకొని పైకి ఇలాగ ఎత్తాడు. అని చెప్పి ఎత్తాడు. అతన్ని పూర్తిగా ఆవాహన అయిపోయింది ఆయనకి. ఎత్తాడు. నన్ను చూసి నాకు స్టన్ అయ్యాను. నన్ను అలాగే ఎవరు ఇంతవరకు ట్రీట్ చేయలే. అంటే అలా నన్ను అటాక్ చేయలే ఎవరు. ఇదేంటి అనేసి అనుకుని చెయ్యి వదిలేశాను, అతని గొంతు వదిలేశాను. గొంతు వదిలేసిన తర్వాత దించో అని చెప్పి ఇలా అంటుంటే, దించాలా, గోతిలోకి దించుతా అంటున్నాడు. అయిపోయి గోతిలోకి దించడం ఏంటి, ఇంకా నాకు టైం ఉంది కదా అనుకున్నాను నేను. అయినా సరే నేను గోతిలోకి దిగే మతం కాదు కదా నాది, గోతిలోకి ఎందుకు నేను దిగుతానని అనుకుని, ఇంకా టైం ఉంది నాకు అనుకుని మనసులోనే. అప్పుడు కూడానండి నాకు వెధవ సెటైరికల్ జోక్స్ వస్తాయి, నాకు నవ్వు వస్తుంది నాకు ఆ టైంలో కూడా. ఎవరికైనా వస్తుంది అసలు, నాకు వస్తుంది. ఏంటి నేను దించట్లేదు కిందకి, దించకపోతే ఇప్పుడు లైక్ చేయండి, మళ్ళీ ఎవరైనా మిగిలిపోతే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయండి అని మధ్య మధ్యలో చెప్తున్నాను నేనంటే, అది టర్నింగ్ ఇష్యూ అండి. ఇష్యూ టర్న్ అయ్యే టైం అది మనం ఊహించలేని టర్నింగ్ ఇస్తుంది ఎప్పుడైనా సరే. అటువంటి టర్నింగ్స్ వస్తాయి. అందుకు అటువంటిప్పుడు చెప్తుంటాను నేను, మీరు అలర్ట్ అవ్వడానికి చెప్తున్నా. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసండి, నాకు ఇలా 2 భుజాలు పట్టుకున్నాడు కదండి, నన్ను ఒక 2-3 అంగుళాలు ఎక్కువ మాత్రం ఎత్తగలిగాడు. ఇలాగా బలంగా ఎత్తగలిగాడు. బలంగా ఎత్తిన తర్వాత నేను కిందకి అదిం పెట్టుకుంటున్నాను, నేను పైకి రాకుండా. హై హీల్ షూ ఇస్తే ఎంత ఎత్తుకి ఇలాగ అవుతామో అంతవరకు లేపగలిగాడు. లేపిన తర్వాత నేను మళ్ళీ గొంతులో పట్టుకుని వాడు రెండో చెయ్యి ఖాళీగానే ఉంది, 2 చేతులు ఖాళీగానే ఉన్నాయి నావి. ఓ చేత్తో గొంతు పట్టుకున్నా, రెండో చేత్తో ఫాట్మని కొట్టాను. అంటే కొట్టేసరికి ఇలా చూసి దెబ్బను వదిలేశాడు నన్ను. ఇంకా నాయన పడిపోలేదు, నేను వదిలేసి ఇలాగన్నాడు, దబ్బని పడిపోయాడు. పడిపోయేటప్పటికి ఇంకా నా పని అయింది కదా. అతన్ని కింద పడుకోబెట్టిన తర్వాత వచ్చేసి, అందాక అప్పటి వరకు జపం చేస్తున్న ఒక చండీ తాడు ఉంటే ఆ తాడు ముందు అతని పేక కట్టేసాను. ఇంకెక్కడైనా సరే పీకిసుకుంటాడని చెప్పేసి కట్టేశాను. కట్టి ఒక 2 గట్టి ముడేసేసి, అతను తెలివి లేకపోయినా పర్లేదు, మనకు అదే సేఫ్, వదిలేసి అప్పుడు ఇంట్లోనండి మీరు చెప్తే సినిమా అనుకుంటారు, ఈవిడ కథలు చెప్తుంది అంటారా. ఈవిడ కథలు చెప్తుంది, కథలు చెప్పడం బాగా అలవాటు, ఈవిడికి బాగా కథలు చెప్తుంది, స్క్రీన్ ప్లేలు రాసుకుండా నాకు వెధవ సలహాలు ఇస్తారు. కానీ ఆ రోజు జరిగింది నిజంగా డైరెక్ట్గా చూస్తే తప్ప ఎవరికి అర్థం కాదండి. అది ఆ బాధ అనుభవించిన వాడికి నిజం, చేసిన మాకు నిజం. మొన్నవాడు ఒక ప్రబుద్ధుడు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, మీరే అసలు ముస్లిం రక్ష ఏదో ఇస్లాం రక్ష ఏదో పెట్టుకుని మీరేంటి దెయ్యాలు పట్టినట్టు ఫీల్ అయిపోతున్నారని. నాయన బాబు నమస్కారం నీకు, నాకు భయం కోసం నేను మనసానికి అది అంటించుకోలేదండి. నాకు ఒక మిత్రుడు ఇస్తే గౌరవించి పెట్టుకున్నాను. ఎప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది ఫీల్ అవుతున్నారో తీసి పక్కన పెట్టేశాను. అర్థమైందండి. నేను పడుతున్నానా అంటే, నేను దెయ్యాలను పట్టుకోవడం నా వృత్తి ఏం కాదు, నాకు అనవసరం కూడా. నేను మహాచండి ఇది నేను ఉపయోగిస్తాను, నేను నేర్చిన విద్య నేను ఉపయోగిస్తాను. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తర్వాత ఎవరికి రుజువులు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. బాధ తగ్గడమే రుజువు, అంతకు మించి ఇంకేమీ లేదు. అయితేనండి, ఒకళ్ళని విమర్శించే ముందు ఒకసారి ఆలోచించాలి. కామెంట్ పెట్టడానికి 9 పైసా ఖర్చు ఉండదు. దానికి ఎంత ఖర్చు లేకుండా పెడుతున్నారు. సబ్స్క్రిప్షన్కి కూడా 9 పైసా ఖర్చు ఉండదు, చెయ్యండి. లైక్కి కూడా మీకు ఖర్చే ఉండదు, చెయ్యండి. 10 మంది బాగుపడతారు, నా కోసం కాదు, 10 మంది బాగుపడతారు, వాళ్ళ కోసం చేయండి. మీలాంటి మరో 100 మంది కోసం చేయండి. మనం ఇతరుల కోసం ఎంత ఎక్కువ ఆలోచిస్తామో అంత ఎక్కువ మన గురించి దేవుడు ఆలోచిస్తాడండి, ఇది నిజం. అయితే అది జరిగిందండి. జరిగిన తర్వాత ఈలోపు మా బ్రహ్మీతముడు ఏం చేశాడు, ఆవిడ్ని పట్టుకుని ఆ కత్తిపేట అవతలకు విసిరేసి, ఆవిడ అప్పటికే రక్తస్రావం అవుతుంటే ఆవిడ పవిటి చెంగు తీసేసి శుభ్రంగా గట్టిగా చుట్టేసి మీదన టవల్ కప్పేసి ఆవిడ 2 లెంపకాయలు కొట్టి అతనికి నేను చెప్పినటువంటి విధానంలో ఆమెను కంట్రోల్ చేసి అక్కడ అతను కూర్చున్నాడు. ఇతను ఇంటి ఆయన దగ్గర నేను కూర్చున్నాను. గోడ వైపు తిరిగిన ఇంటి ఆవిడికి తల మీద చెయ్యి పెట్టి శక్తి ప్రసారం చేసుకుని ఆవిడకి ఇవ్వాల్సిన ఎనర్జీ ఇచ్చి నెగటివ్ ఎనర్జీని బంద్ చేసి మా ఉమా అక్కడ కూర్చుందండి. అక్కడ కూర్చుని తన చేస్తుంది. ముగ్గురం ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్. మేము అలాగేనండి, టీం వర్క్. ఎక్కడున్నా వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను, నేను చేస్తూ ఉంటాను, వాళ్ళు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏం చేస్తారు చేస్తాం. ఒక టీం వర్క్ లాగా లేకపోతే ఇటువంటి విషయాలు అస్సలు చేయలేమండి.
చేయలేము ఒకటి. వీళ్ళు టీం వర్క్ చేస్తారట అని వెటకారం ఎందుకండి? వెటకారాలు ఎందుకండి? 10 మంది బాగుపడ్డారని ఆనందించండి. రేపు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు మీకు తోడ్పడతాడు. మీకు నమ్మకం లేకపోతే ఊరుకోండి. ఇది కల్పిత కథ అనుకుని విని ఊరుకోండి. అంతేగాని పదే పదే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే మాటలు మాట్లాడకండి. దానివల్ల ఏమవుతుందంటే చెప్పాలని నాకు అనిపించదు. ఎంతోమందికి అవసరమైన వాళ్ళకి సహాయం అందకుండా పోతుంది. ఆ పాపం అంతా ఈ నెగటివిటీ ఉన్నటువంటి వ్యక్తులకి చెందుతుంది. ఈ కామెంట్ల ప్రభువులకి చెందుతుంది. అలాంటి పనులు చెయ్యొద్దండి. ఎందుకు? ఇప్పుడు ఎవరెవరో వీడియోస్ పెడుతున్నారు. మేమేమైనా చేస్తున్నామా? తప్పు కదా అలాగా. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి విద్య వాళ్ళది. ముఖే సరస్వతి. ఒక్కొక్కళ్ళ ముఖంలో సరస్వతి ఒక్కోలా పలుకుతుంది. త్రిపుర సుందరి నా మొహంలో మరోలా పలుకుతుంది. దానికేం చేస్తామండి? ఓర్చుకోండి. మహిళ అయినా ఓర్చుకోండి. ఇంటిని చక్కదిద్దుకునే మహిళ, తన జీవితాన్ని ఉద్ధరించుకునే మహిళ ఎంతమంది జీవితాలను ఉద్ధరించడానికి ముందుకు వస్తుందంటే గర్వించండి. మీ సోదరుని అనుకోండి, నన్ను మీ సోదరుని అనుకోండి, లేదా అమ్మని అనుకోండి, పిన్నిని అనుకోండి, వదిన్ని అనుకోండి, ఏదన్నా అనుకోండి. పూజనీయ స్థానం ఇవ్వండి చాలు, అభిమానం ఇవ్వండి చాలు. ఏమ్మా, ఎందుకు అనవసరమైన విషయాలు? నేను ఎవ్వరిని ఒక్క మాట కూడా అన్నా. ఎందుకు ఇట్లాంటి విషయాలు వస్తాయో నాకు అర్థం కాదు అసలు. సో అది వాళ్ళ పద్ధతి. ఈ ముగ్గురం సెట్ చేసామండి. సెట్ చేసుకుని తర్వాత ఏం చేసాము, తర్వాత భయంకర సంఘటనలు ఎలా జరిగాయి, దీన్ని తెలుసుకోవడానికి రేపటి ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. ఎందుకు దీంట్లో ఎక్కువ నేను రియాక్ట్ అయ్యి మిగతా విషయాలు చెప్పాను అని అంటేనండి, నన్ను అలాంటి కామెంట్స్ తోటి వాళ్ళ విజ్ఞానాన్ని వెదజల్లటం వల్ల మిగతా వాళ్ళకి జరగాల్సిన మేలు ఆగుతుంది. అటువంటివి ఎప్పుడు వద్దండి. నేను ఎవరిని కూడా నేను ఈసారి దూరం చేసుకోదలుచుకోలేదు. ఎప్పటికీ నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదలుచుకోలేదు. నేను సోషల్ మీడియాలోంచి అవుట్ అవ్వదలుచుకోలేదండి. అందువల్ల ఏంటంటే ఇలా ఉన్నాయమ్మా అని చెప్తున్నాను నేను. మీరు పట్టించుకోకండి అని మీరు అనొచ్చు. ఇది కూడా నేను పట్టించుకోవట్లేదు, అంత విలువ నేను వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మనసు చివుకుమని చెప్పాల్సినవి చెప్పాలని అనిపించదు, అంతే తప్ప ఇంకేమీ లేదమ్మా. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను మీతో ట్రావెల్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా నన్ను ప్రోత్సహిస్తూ మన ఛానల్తో పాటు మన ఛానల్ని హైట్స్కి తీసుకెళ్ళి మీరు నన్ను ప్రోత్సహించండి. ఎందుకు అనంటే నా స్టాఫ్కైనా నేను డబ్బులు ఇవ్వాలక్కర్లేదా? ఎవరు ఇవ్వకుండా వీళ్ళు ఏమన్నా ఖర్చు లేకుండా చేసే సబ్స్క్రిప్షన్, లైక్, హైపే చేయట్లేదే. అలాంటిది ప్రాణాలకు తెగించి ఎవరండి ఫ్రీ సర్వీస్ చేస్తారు? వాళ్ళనైనా నేను చూడాలి కదా. అందువల్ల ఇవి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అమ్మ హర్ట్ అవుతుంది, వద్దు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే నిజంగా చేసిన వాళ్ళకేనండి బాధ కలుగుతుంది. వేషాలు వేసిన వాళ్ళకి బాధ ఉండదు. అమ్మని మా వేషాలు బయటకు వచ్చాయా అనుకుంటారు. సో ఈ ఫ్యామిలీకి ఏమైంది, రేపేం జరిగింది చూద్దామా మరి. ఇది చాలా క్షుద్రమైనటువంటి, ప్రమాదకరమైన, భయానకమైన ఎపిసోడ్ రానుంది. డోంట్ మిస్ అండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. రేపు భయానక సంఘటనలతో మేము ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్, బై బాయ్, జై హింద్.